నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 103. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, పూజ జాగ్రత్త అని ప్రేమ్ అంటుండగానే చైర్ ముందుకు వంగి పడిపోబోయింది పూజ. ఇమీడియట్గా అలర్ట్ అయిన ప్రేమ్ చేతుల్లో ఉన్న బ్యాగ్స్ వదిలేసి ఒక అంగలో ఆమె దగ్గరికి పరిగెత్తి తన 2 చేతుల్లో పొదివి పట్టుకున్నాడు. పడిపోతున్నానేమో అనే భయంలో గట్టిగా కళ్ళు మూసుకున్న పూజ తన నడుముని ఒడిసి పట్టుకున్న ప్రేమ్ చేతుల స్పర్శకి తను పట్టుకున్నాడని అర్థమై మోసుకుపోయిన కనురెప్పలు మెల్లిగా తెరిచి అతని వైపు చూసింది. తననే చూస్తున్న అతని కళ్ళతో ఆమె కళ్ళు కలిశాయి. టెన్షన్తో వేగంగా పరుగులు పెట్టిన ఆమె గుండె నార్మల్ అవసాగింది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు. ముందుగా తేరుకున్న పూజ కంగారుగా దిగబోయేసరికి ఈ లోకంలోకి వచ్చిన ప్రేమ్ తడబడి ఆమెను కిందకి దింపేశాడు. చూసుకోవాలి కదా, నేను రాకపోయి ఉంటే ఈ పాటికి నీ నడుం పుట్టుకుమనేది. అందకపోతే ఊరుకోవచ్చుగా, నేను పెట్టేవాణ్ణి కదా. మూతి ముడుచుకుని చూస్తూ థ్యాంక్ యూ అంది పూజ. ముద్దుగా కనిపిస్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వి చాలే ఇటివ్వు అని ఆమె చేతుల్లో ఫైల్స్ తీసుకుని కబోర్డ్లో పెట్టేసి తన వైపు చూసేసరికి అతన్ని మురిపంగా చూస్తున్న పూజ టక్కున చూపు తిప్పేసుకుంది. నీ డ్రెస్సెస్ నీవు సర్దేస్తాను అన్నాడు చెయ్యి ముందుకు చాచుతూ. నేను సర్దేసుకుంటాను ప్రేమ్ అంది మొహమాటంగా. ఏం కాదులే, ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది, ఇటివ్వు అనేసరికి చిన్నగా నవ్వుతూ తలాడించి బ్యాగ్ ఓపెన్ చేసిన పూజ ఫోల్డ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ అతనికి అందిస్తుంటే నీట్గా సర్దేశాడు. మిగతా లగేజ్ అంతా ఇద్దరూ కలిసి జాలీగా నీట్గా సర్దేసి రిలాక్స్ అవుతూ చైర్స్లో కూర్చున్నారు. అప్పటికే టైం 3 అవుతుంది. పూజ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చైర్లో నుండి లేచి వెళ్ళబోయిన ప్రేమ్ మళ్ళీ వెనక్కి తిరిగి నా ఫ్లాట్కి రావడం నీకేం ఇబ్బంది లేదుగా అని అడిగాడు. నాకెందుకు ఇబ్బంది, అస్సలు లేదు అంది సన్నని నవ్వుతూ. చిన్నగా నవ్వి అలాగే త్వరగా వచ్చి అంటూ ప్రేమ్ వెళ్ళగా హాయిగా ఊపిరి తీసుకొని లేడిపిల్లల చిందులేస్తూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది పూజ. ఫ్లాట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి బెడ్పై పడిపోయాడు ప్రేమ్. పూజ నేను ఒకే దగ్గర బాగుందిలా అని తనలో తానే మురిసిపోతూ ఉన్న తను కాలింగ్ బెల్ మోగడంతో టక్కున వెళ్ళి ఓపెన్ చేశాడు. ఎదురుగా చిరునవ్వుతో పూజ రా పూజ, కుడికాలు లోపల పెట్టిరా అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే చిన్నగా నవ్వుతూ కుడికాలతో లోపలికి అడుగుపెట్టింది. ప్రేమ్ పార్సల్ ఓపెన్ చేసి చికెన్ బిర్యానీ ప్లేట్స్లో పెడుతుంటే ఫ్లాట్ మొత్తం చూస్తూ ఉంది పూజ. నీ ఫ్లాట్ బాగుంది ప్రేమ్. జనరల్గా బ్యాచిలర్ ఫ్లాట్స్ చిందరవందరగా ఉంటాయి, నువ్వు మాత్రం చాలా నీట్గా పెట్టుకున్నావు. చిన్నగా స్మైల్ ఇచ్చి రా లంచ్ చేద్దాం అని పిలవడంతో అతని ఎదురుగా కూర్చొని తింటూ ఉంది. ఇద్దరు లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేయసాగారు. హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నారు భూమి, ఆనంద్. డాడ్ వాళ్ళు దగ్గరలో ఉన్నారు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు అని అడిగాడు ఆనంద్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటూ. ఇంకో అరగంటలో వచ్చేస్తారండి అంటూ కిచెన్లోకి కదిలింది. ఈ టైంలో అన్ని పనులు చేసుకోవాలి అంటే నీకు ఇబ్బంది ఏమో కదా, పైగా నేను ఆఫీస్కి వెళ్తే నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. మీ అమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగాడు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడమా, ఆహా అస్సలు వెళ్ళను అంది భూమి వెంటనే. నేను ఇలాగో ఒకలా మేనేజ్ చేసుకుంటాను భూమి, ఇంట్లో పనులకు సర్వెంట్ని పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసి మిల్క్ కాస్తున్న భూమి తల తిప్పి చూసింది. మేల్ సర్వెంట్ని పెట్టుకుంటాను అన్నాడు చిన్నగా నవ్విన భూమి. ఏం అవసరం లేదండి, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి అస్సలు వెళ్ళను. పోనీ మీ అమ్మ వాళ్ళని ఉండమని చెప్పు. ఇప్పటి నుండి అంటే అమ్మ వాళ్ళకి ఇబ్బంది కదండి, ఈ పనులన్నీ నేను చూసుకోగలను. నాకు ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు అమ్మ వాళ్ళని ఉండమని చెప్తాను. సరే నీ ఇష్టం అన్నాడు ఆమె ఇచ్చిన కాఫీ అందుకుంటూ. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు విష్ణువర్ధన్ వాళ్ళు. మొదటిసారి ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ భూమి, ఆనంద్ చిరునవ్వుతూ సంతోషంగా పలకరిస్తూ లోపలికి ఆహ్వానించారు. కొడుకుని సంతోషంతో గట్టిగా హత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టుకొని కోడల్ని దగ్గరకు తీసుకుంది భువనేశ్వరి. ఆ చర్యకి భూమి కళ్ళల్లో నీళ్లు చేరాయి. పిల్లల విషయంలో అత్తగారి చేత ఎన్నో సూటిపోటి మాటలు పడిన తను ఇప్పుడు అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకొని నవ్వుతూ మాట్లాడుతుంటే మురిసిపోయింది. పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వు చేరింది. లక్ష్మీ పార్వతి మనవరాల్ని మనవడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆప్యాయంగా భూమి తల నిమిరి అనంత్ను ఆత్మీయంగా హత్తుకున్నారు విష్ణువర్ధన్, పద్మభూషణ్. కంగ్రాట్స్ అల్లుడు, కంగ్రాట్స్ భూమి
అంటూ వాళ్ళని దగ్గర తీసుకుని విషెస్ తెలిపారు అమృత, కైలాష్. కాసేపటికి భూమి పుట్టింటి వాళ్ళు కూడా చేరుకున్నారు. భూమి ఆనంద్కి సంతోషంతో వాళ్ళ బెస్ట్ విషెస్ తెలిపి అందరినీ పలకరించి మాట్లాడుతూ కూర్చున్నారు. అందరూ ఒక దగ్గర చేరేసరికి పండగ వాతావరణం నెలకొంది వారి ఇంట్లో. ఆనంద్, సందీప్ ఒక దగ్గర, పెద్దవాళ్ళంతా ఒక దగ్గర చేరి మాటల్లో పడితే కాఫీ తీసుకురావడానికి వెళ్ళిన భూమి వెంట కిచెన్లోకి వెళ్ళింది తన వదిన మానస. ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ, స్నాక్స్ ప్రిపేర్ చేసి అందరికీ అందిస్తూ ఉండగా అప్పుడే విచ్చేశారు అదవ్, ఇషాన్వి. కొడుకుని చూసి భువనేశ్వరి మొహం వెలిగిపోయింది. బాగున్నావా అదవ్ అని లేచి వెళ్ళి హత్తుకుంది. బాగున్నా మామ్, నువ్వు బాగున్నావా? ఆమె వెన్ను తట్టి వదిలాడు అదవ్. బాగున్నా నాన్న అంటూ ఇషు వైపు చూసింది. విష్ణువర్ధన్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఇషు అత్తగారి చూపులు గుచ్చుకున్నట్టుగా తల తిప్పి నార్మల్గా చూసి వెంటనే చూపు తిప్పుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. మొహం ముడుచుకుని వెళ్ళి అమృత పక్కన కూర్చుంది భువనేశ్వరి. వదిన, కంగ్రాట్స్ అని ఆమె చేతులు పట్టుకుని ఊపేసి అన్నతిని ఎత్తుకొని నవ్వుతూ గిరగిరా తిప్పేశాడు అదవ్. అందరినీ చిరునవ్వుతో పలకరించి పక్కన నవ్వుతూ చూస్తున్న భూమిని హగ్ చేసుకున్న ఇషు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు అక్క అంటూ ఆమె బుగ్గ మీద ముద్దిచ్చింది. ప్రేమగా తనని దగ్గర తీసుకుంది భూమి. తనని వదిలి వాళ్ళనే సన్నని నవ్వుతూ చూస్తున్న ఆనంద్ దగ్గరికి కదిలింది ఇషు. కంగ్రాట్స్ బావా అంది చెయ్యందిస్తూ. థ్యాంక్ యూ అని బదిలిచ్చాడు చిరునవ్వు చిందిస్తూ. సరదా కబుర్లతో, నవ్వుల పువ్వులతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది. భూమికి రెస్ట్ ఇచ్చి మానసుతో పాటు కిచెన్లో చేరి డిన్నర్కి స్పెషల్స్ చేసి పనిలో పడింది ఇషు. అందరితో మాట్లాడుతూ మధ్య మధ్యలో చిన్న కోడల్ని క్రీకంట గమనిస్తూ ఉంది భువనేశ్వరి. ఆమె లుక్స్ని ఇషు షార్ప్ కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. లంచ్ చేశాక హాయిగా పడుకున్న ప్రేమ్కి సాయంత్రం 6 అవుతున్నా మేల్కు రాలేదు. కాలింగ్ బిల్ మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా కాఫీ కప్పులతో పూజ. గుడ్ ఈవినింగ్, డిస్టర్బ్ చేశానా? అదేం లేదు, రా లోపలికి చిరునవ్వుతో అంటూ పక్కకి జరగ్గా కాఫీ అంటూ అతని చేతికి అందించింది. థ్యాంక్స్. కాఫీ సిప్ చేస్తూ ప్రేమ్ సోఫాలో కూర్చోగా అతని పక్కన కూర్చొని వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ ఉంది. కాఫీ బాగుంది పూజ. అయితే వంట వచ్చన్నమాట నీకు? వచ్చు, ఇంట్లో అప్పుడప్పుడు చేస్తాను. అమ్మయ్య, బ్రతికిపోయాను తనలో తాను గొనుక్కున్న ప్రేమ్. పూజ ఏంటి అనేసరికి ఏం లేదు, రోజు నా వంట నేనే తిని బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడు నీ చేతి వంటలను టేస్ట్ చేయొచ్చన్నమాట అన్నాడు. అప్పుడప్పుడు ఎందుకు, రోజు చేస్తాను అంది నవ్వుతూ. నిజంగానా? ప్రేమ్ నవ్వుతూ అడుగుతుంటే నిజంగానే. నువ్వు నేను సపరేట్గా కుక్ చేయడం ఎందుకు, నేనే చేసేస్తాను అంది అతని చూపులకు తడబడుతూ. థ్యాంక్స్. ఆ మాటలకే కడుపు నిండిపోయింది. కానీ నా చేతి వంట నువ్వు రుచి చూడాలిగా. ఒకరోజు నువ్వు చేయి, ఇంకో రోజు నేను చేస్తా. వీకెండ్స్లో కలిసి చేద్దాం, ఏమంటావు? అలాగే అంది సన్నని నవ్వుతూ. పద పైకి వెళ్దాం, చల్లగా గాలి వీస్తుంది, బాగుంది క్లైమేట్ అని ప్రేమ్ పైకి నడవగా అతనితో పాటు కదిలింది. ఇద్దరూ టెర్రస్ వాల్ని ఆనుకుని ఉన్న సిమెంట్ బేస్పై కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ మాటల్లో పడ్డారు. రాత్రి 7:30 గంటలు. ప్రెషర్ పై బాల్కనీలో నిలబడింది అనిక. ఈ హీరో రమ్మంటే ఏమంటారో ఏంటో, ఏదో ఒకటి చెప్పి రప్పించేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే గాలి తీవ్రంగా వీచడం మొదలుపెట్టింది. ఆకాశంలో మబ్బులు పట్టి నల్లగా మారిపోయింది. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణానికి బ్రైట్ స్మైల్ చేరింది అనిక పెదవులపై. ఈరోజు క్లైమేట్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అని అనుకుంటూ సామ్రాట్కి కాల్ చేసింది. గార్డెన్లో పరధ్యానంగా కూర్చున్న సామ్రాట్ 3 సార్లు ఫోన్ మోగాక విసుగ్గా లిఫ్ట్ చేశాడు. ఏంటనిక, ఎందుకంత చిరాకు? కాస్త నార్మల్గా మాట్లాడితే నీ సొమ్మేమైనా పోతుందా? ఎందుకు చేశావో చెప్పు. మమ్మీ డాడీ చెన్నై వెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే అంటే నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. నాకు తోడుగా ఇంటికి రావచ్చు కదా. వాట్, ఇంటికా? నో వే. ప్లీజ్ సామ్రాట్, నాకు నిజంగా భయం. పైగా వర్షం కూడా పడేలా ఉంది, పెద్దగా గాలులు వీస్తున్నాయి. నువ్వు వస్తే ధైర్యంగా ఉంటుంది. ఏయ్, మెంటలా నీకు? ఒంటరిగా ఉంటే భయం వేస్తే నీ ఫ్రెండ్స్ ఎవరైనా రమ్మని చెప్పు, లేదంటే నీ మామ ఇంటికి వెళ్ళు. వాళ్ళు కూడా ఎవరు లేరు, చెన్నై వెళ్ళారు. అండ్ ఫ్రెండ్స్ ఎవరు రాము అన్నారు. అయితే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళు. సామ్రాట్ మాటలకు మెంటల్ ఎక్కిపోయింది అనికకు. మెంటల్ ఎక్కడా ఛాన్స్ ఇవ్వడు కదా అని మనసులో తిట్టుకొని, ఎందుకంత భయం సామ్రాట్ నీకు నా దగ్గరికి రావడానికి అంది సాగదీస్తూ. భయం ఏంటి,
నాకేం భయం లేదు. ఉంది. నేనేమైనా చేస్తానేమో, నాకు పడిపోతావేమో, మన మధ్య ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతున్నావు కదా, నాకు తెలుసు. అంత సీన్ లేదు. నువ్వేం చేసినా నీకు పడను. ఆహా, అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రావడానికి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? ఉఫ్ అనుకొని తలపట్టుకున్నాడు సామ్రాట్. చిన్నగా నవ్వుకున్న అనిక ఆకాశంలో మెరుపులను చూసి, అదిగో ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి. నాకు భయం వేస్తుంది, త్వరగా రా ప్లీజ్ అంది. ఒంటరిగా ఉన్నావు, నన్ను రమ్మంటున్నావు. ఒకవేళ నేను వస్తే ఆ విషయం మీ మమ్మీకి డాడీకి తెలిస్తే పరిస్థితి ఏంటి? తెలిసే ఛాన్సే లేదు. ఒకవేళ తెలిసినా నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా ఈ ప్రశ్నల వర్షం ఆపేసి త్వరగా స్టార్ట్ అవ్వయ్యా బాబు. సరేలే, వస్తున్నా. మీ మమ్మీ వాళ్ళతో వెళ్ళక నాకు మెంటల్ తెప్పించడానికి ఉన్నట్టున్నావు. బలి కనిపెట్టేశావే అని చిన్నగా గొనుక్కుంటూ నవ్వుకుంది అనిక. ఏంటి? ఏం లేదు, జాగ్రత్తగా రా, వర్షం పడేలా ఉంది. ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. సామ్రాట్ ఫోన్ పెట్టేయగా ఫోన్ గుండెలకు హత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసి తెరిచిన అనిక ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సామ్రాట్, ఈరోజు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను, ఎలా డిస్టర్బ్ అవ్వవో నేను చూస్తాను అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది. రెడీ అయ్యి సామ్రాట్ కోసం ఎదురు చూస్తూ డోర్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉన్న అనిక కాలింగ్ బెల్ మోగడంతో దిగ్గున తల తిప్పి చూసింది. రాత్రి ఎలా ఉండబోతుందో అన్న ఎగ్జైట్మెంట్, కాస్త సిగ్గు, కంగారు ఆమెలు. డీప్ బ్రీత్ తీసుకుని డోర్ ఓపెన్ చేసింది. అటు ఇటు చూస్తూ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసిన సామ్రాట్ ఎదురుగా అనికను చూసి స్టన్ అవ్వకుండా ఉండలేకపోయాడు. మోకాళ్లకు జానడు పైకి ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్లెస్ షార్ట్ ఫ్రాక్ వేసుకుని ఉంది. నల్లగా ఉన్న డ్రెస్లు ఆమె కాళ్ళు తెల్లగా నున్నగా మెరిసిపోతున్నాయి. డీప్ నెక్లో నుండి ఆమె ఏదో అందాలు ఎక్స్పోజ్ అవుతూ అతనికి కనువిందు చేస్తున్నాయి. మత్తుగా చూస్తున్న ఆమె స్మోకీ కళ్ళు, ఊరిస్తున్నట్టుగా ఉన్న ఆమె ఎర్రని పెదవులు, అలల్లా గాల్లో తేలుతున్న కర్లీ హెయిర్తో సూపర్ హాట్గా ఉన్న ఆమె రూపం ఎంతటి నిగ్రహంగా ఉన్న వ్యక్తికైనా పరీక్ష పెట్టేలా ఉంది. ఆమె అందం అతని మనసును ఆకర్షించకపోయినా అతని నయనాలను మొదటి చూపు నుండి ఆకర్షిస్తూనే ఉంది. ఆమెను నకషిక పర్యంతం ఒకసారి చూసి, ఏంటా డ్రెస్ అని అంటూ లోపలికి నడిచాడు. ఏ బాలేదా అంటూ ఆమె భుజంపై నుండి డ్రెస్ను కిందకి జార్చుతుంటే, ఏ అనిక, ఏం చేస్తున్నావు అంటూ ఇబ్బందిగా చూపు మరల్చుకున్నాడు. డ్రెస్ బాలేదు అన్నావు కదా, అందుకే విప్పేస్తున్నాను. నా ముందా? కాస్త కూడా సిగ్గులేదా నీకు? నీ ముందు నాకేం సిగ్గు సామ్రాట్, కాబోయే మొగుడివి. చురుగ్గా లుక్కిచ్చాడు సామ్రాట్. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈ రాత్రి సామ్రాట్ అనికలకు మధురమైన రాత్రి కాబోతుందా? అనిక అల్లరి కవ్వింపులకు సామ్రాట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? పూజ ప్రేమ్ మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఇషాన్వి విషయంలో భువనేశ్వరిలో మార్పు వస్తుందా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.